మసాలా టీ రెడీ అవుతుంది. ఈలోపు నేను లాస్ట్ వీడియోలో పార్ట్ 1లో చెప్పిన మనీ థాట్‌ని ఒక స్టోరీ లాగా ఈ వీడియోలో చెప్తాను. ఒక టైంలో మనిషి దగ్గర మనీ అనే కాన్సెప్టే లేదు. మనీ అనే కాన్సెప్ట్ లేకపోయినా ఫుడ్, షెల్టర్, సేఫ్టీ కావాలి కదా! వాటి కోసం మనిషి మెల్లగా కొని నేర్చుకున్నాడు. వేటాడడానికి ఆయుధాలని తయారు చేసుకోవడం, వేటాడి తెచ్చిన దాన్ని వండడానికి ఫైర్‌ని వెలిగించడం, ఇలాంటి స్కిల్స్ అన్నీ నేర్చుకున్నాడు. ఒకరు హంటింగ్‌లో తోపైతే ఇంకొకరు ఆయుధాలు రెడీ చేయడంలో తోపు. అప్పుడు ఎక్స్చేంజ్ అనే ఒక కొత్త సిస్టమ్ స్టార్ట్ అయింది. నువ్వు నాకు మీట్ ఇవ్వు, నేను నీకు ఆయుధాలు ఇస్తాను. ఇలాంటి ఎక్స్చేంజ్. నో రూల్స్, నో పేపర్, జస్ట్ నెసెసిటీ. కానీ ఇక్కడ టైంతో కొంచెం ప్రాబ్లం వచ్చింది. నాకు కావాల్సింది నీ దగ్గర లేదు, నీకు కావాల్సింది నా దగ్గర లేదు. ఇలా అయ్యేసరికి ఎక్స్చేంజ్ ఆగిపోయింది. కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. అప్పుడు మనిషి మళ్ళీ ఆలోచించడం మొదలుపెట్టాడు. అందరికీ కామన్గా పనికొచ్చే ఒక వాల్యూ అంటే విలువ ఉంటే ఎలా ఉంటుంది? ఆ ఒక్క ఆలోచన నుంచి మనీ అనే మహమ్మారి పుట్టేసింది. ఫస్ట్‌లో అది ఒక హెల్పర్‌లా ఎక్స్చేంజ్‌ని ఈజీ చేసింది. లైఫ్‌ని కొంచెం సింపుల్ చేసింది. కానీ స్లోగా మనుషుల్ని మార్చేయడం స్టార్ట్ చేసింది. ఆ మారిన కొంతమంది మనుషులు మనీని ఎక్కువ దాచుకోవడం మొదలుపెట్టారు. దానివల్ల మిగతా వారి దగ్గర మనీ తక్కువైపోయేది. అప్పుడు డిఫరెన్స్ స్టార్ట్ అయిపోయింది. స్కిల్స్ ఉన్న వాళ్ళు మనీ కోసం వర్క్ చేయాల్సి వచ్చేది. వర్క్ చేయకపోతే ఫుడ్ ఉండేది కాదు. ఇక్కడ సిస్టమ్ సైలెంట్గా క్రియేట్ అయింది. బాగా మనీ ఉన్న వాళ్ళు రూల్స్ చెప్పడం స్టార్ట్ చేశారు. అలానే తక్కువ మనీ ఉన్న వాళ్ళు వాటిని పాటించడము స్టార్ట్ చేశారు. ఇవాళ మనం కూడా అదే సిస్టంలో బ్రతుకుతున్నాం. ఇక్కడికి ఒక్క సర్కిల్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో ఈ సిస్టమ్ మన థింకింగ్ స్టైల్ని మనకి రియలైజ్ అవ్వకుండానే ఎలా మార్చేస్తుందో ఒక స్టోరీ లాగా చెప్తాను. ఈ సిరీస్ అండ్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటని కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ గైస్.